కేయూలో జరిగిన ఘటనపై విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. హాస్టల్లో విద్యార్థులకు భద్రత కరువైందని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మారింది. కాకతీయ యూనివర్సిటీ గతంలో ఫ్యాన్ ఊడిపోయి విద్యార్థికి గాయాలైన నిన్న అర్ధరాత్రి పైన స్లాబ్ పెచ్చులు ఊడిపోయిన తర్వాత విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి విద్యార్థులు ఆందోళన బాట పట్టి తప్పకుండా తమకు వసతులు కనపట్లేదు, అధికారులు స్పందించట్లేదు కూడా విద్యార్థులంతా ఆందోళన బాట పట్టి అసలు కాకతీయ యూనివర్సిటీలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏం జరుగుతుంది, ఎందుకోసం వరుస ఘటనలు జరుగుతున్నాయి, గతంలో ఫ్యాన్ ఊడిపోయినప్పుడు అధికారులు ఏం చెప్పారు, ఇప్పుడు నిన్న జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలు చూసినప్పుడు నాకు అందుబాటులో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. అసలు కాకతీయ యూనివర్సిటీ పరిస్థితులు వాళ్ళతో మాట్లాడడం. కాకతీయ యూనివర్సిటీలో నిన్న జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు, ఓవరాల్ గా కాకతీయ యూనివర్సిటీలో ప్రస్తుత సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు ఈ కాకతీయ యూనివర్సిటీలో పిడికెడు అన్నము గంపెడు కష్టంగా మారింది. ఎందుకనంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఉన్నతమైన విద్య కోసం, ఒక ఉన్నతమైన ఆలోచనల కోసం ర్యాంకులు కొట్టి ఈ కాకతీయ యూనివర్సిటీకి వస్తే ఇక్కడ ఉన్న సమస్యలపై మేము పోరాటం చేయవలసి వస్తుంది. ఇక్కడ ఉన్న విద్యార్థులకు మేము గతంలోనే ఈ సంబంధించిన హాస్టల్కు ప్రత్యేకంగా 2016లోనే ఇక్కడ నిపుణులందరూ కలిసి హాస్టల్ను కూల్చివేయాలని అథెంటిక్గా వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ కావాల్సుకొని ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు, యంత్రాంగం కావచ్చు, అందరూ కూడా అమ్మాయిలను ఇక్కడ వందల మందిగా ఈడు కుక్కి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక అమ్మాయి పైన ఫ్యాన్ పడి అయితే చావే బ్రతుకుల అమ్మాయి ఉండేది. నిన్న నైట్ మాత్రం ఆ అమ్మాయి ఇట్లా పడుకున్నతోటే డైరెక్ట్ అమ్మాయి మీద పడితే చనిపోతే ఎవరు బాధ్యతలు, వాళ్ళ తల్లిదండ్రులకి ఎవరు సమాధానం చెప్పాలి? ఈరోజు గతంలోనే విద్యార్థి సంఘాలుగా ఈ హాస్టల్ పైన మేము పోరాటం చేయడం జరిగింది. సార్ ఈ హాస్టల్ బాగలేదు, వెంటనే ఇక్కడి నుంచి తరలించాలి, అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి, దీన్ని తరలించాలని మేము డిమాండ్ చేస్తే కనీసం మమ్మల్ని కనీసం చూడని పరిస్థితి ఉన్నది. కానీ ఇక్కడ ఉన్న విజిస్టర్ కావచ్చు, ఇన్ఛార్జి వీసీ కావచ్చు, ఇప్పటి వరకు స్పందించడం దుర్మార్గమైన చర్య. ఎందుకనంటే హాస్టల్లో ఉన్న విద్యార్థుల పైన హాస్టల్లో అనేకమైన ఇబ్బందులు, ఏ రూమ్కి వెళ్ళండి ఇక్కడ ఈ పోతన హాస్టల్లో ఇదే పరిస్థితి ఉంటుంది. మీరు చెప్పండి, కేయూ రిజిస్టర్ మాట్లాడుతూ కూడా ముందు ప్రమాదం జరిగినప్పుడు ఫ్యాన్ సీలింగ్ సౌండ్ చూసి విద్యార్థులు చెప్పాలి మాకు మాట్లాడని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? మరి కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ మరి దేవుడే ఉంటాడు నాకు తెలిసి. ఎందుకంటే పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందు ఎట్లా గమనిస్తారండి? గర్ల్స్ హాస్టల్లో ఆల్రెడీ ఇట్లాంటి ప్రమాదాలు ఎన్నో జరిగినాయి. గత 15 రోజుల క్రితమే ఒక అమ్మాయి మీద ఫ్యాన్ పడ్డది, ఆమెకు 15 నుంచి 20 కుట్లు పడ్డాయి. అది రిజిస్టర్ సార్ తెలుసు, హాస్పిటల్ వేళ్ళు మాట్లాడి లచ్చిళ్ళు. మరి అప్పటికైనా కానీ చాలాసార్లు చెప్పినాం, ఎందుకంటే ఆల్రెడీ శిథిలావస్థకు గురైన బిల్డింగ్ ఇది అమ్మాయి సెట్గా అని చెప్పినా కానీ లేదని చెప్పి దీన్ని ఏదో చిన్న అట్లా దీన్ని డెకరేషన్ చేసినట్టు దీన్ని అమ్మాయిలకు ఇచ్చిళ్ళు. 2016లోనే ఇది పోతన హాస్టల్ ఎవరికి సూట్ కాదు, దీన్ని కూల్చివేయాలని చెప్పేసి కూడా నోటీస్ జారీ చేయడం జరిగింది. అయినా కానీ దీన్ని మరమ్మతులు చేసినట్టుగా చేసి విద్యార్థులను తీసుకొచ్చి రూమ్కి 3-4 చొప్పున విద్యార్థులందరూ తీసుకొచ్చి లోపల వేసిళ్ళు. ఇక్కడ సరిగ్గా ఎలాంటి వసతులు లేవు, బాత్రూమ్స్ సరిగ్గా క్లీన్ లేవు, పెచ్చులు ఊసిపోతా అనే దీనికి ఎట్లాంటి వసతులు లేకపోయినా కానీ అమ్మాయిలే కదా మమ్మల్ని ఏమంటారు వాళ్ళు అనే ధీమాతోటి అధికారులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ వ్యవహరించడం జరిగింది. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎట్లాంటి సమస్యలతో మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారంటే ఏం చెప్తారు? ఈరోజు పోతన హాస్టల్లో ఈ విధంగా పెచ్చులన్నీ ఊడిపోయి కింద పడిపోతున్నాయి. ఇది ఒక్కటి సంఘటనే కాదు, మొన్న ఒక అమ్మాయి పైన ఫ్యాన్ కూడా పడిపోయింది, ఆ అమ్మాయికి కుట్లు కూడా పడడం జరిగింది. ఒకవేళ ఆ ఫ్యాన్ కనుక ఆమె మీద పడినట్లయితే ఆమె చనిపోయి ఉండేది. ఈరోజు ఆ చిన్న పిల్లలు పక్కకు ఆమె మీద అట్లా సైడ్కి పడడంతో చిన్నగా తాకింది ఆమె సైడ్కి జరిగిపోయింది, ఆ బిచ్చలన్నీ వచ్చి కింద పడిపోయినాయి. ఒకవేళ కనుక ఆమె అక్కడే ఉండుంటే అవన్నీ ఆమె మీద పడితే ఈరోజు అంటే ఈ కాకతీయ యూనివర్సిటీలో ఈ పోతన హాస్టల్లో ఎవరో ఒకరు చనిపోయే వరకు ఇంకో కొత్త బిల్డింగ్ మాత్రం వాళ్ళకి ఇచ్చేలాగా లేరు. అంటే చనిపోవాలని చూస్తున్నారా? మరి ఎందుకు ఈ విధంగా అధికారులు ఎందుకు స్పందించడం లేదు? రిజిస్టర్ సార్కి ఎన్నోసార్లు చెప్పినాం, మేము వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది, ఎందుకు పట్టించుకోవడం లేదు? ఆ బిచ్చలన్నీ పడి కింద పడి అందరూ అసలు ఎట్లా అంటే రాత్రి నుంచి అందరూ గందరగోళం అవుతున్నారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్ ఉన్నాయి మా అందరికీ. మేము అందరం కూడా ఏ విధంగా అసలు చదువుకోవాలా, లేదంటే రాత్రంతా దాన్ని కూర్చుంటూ అట్లనే ఉండాలా, ధర్నా చేయాలా, ఏం చేయాలి అసలు రాత్రంతా మేము అని ప్రతి ఒక్కరం కూడా మేము అసలు ఆందోళనకు గురవుతున్నాం. వేరే హాస్టల్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉంది, సమ్మక్క సాలమ్మ హాస్టల్. మరి అక్కడికి ఎందుకు పంపించడం లేదు అధికారులు? ఖచ్చితంగా ఈ విషయం పట్ల స్పందించాలి. ఖచ్చితంగా రిజిస్టర్ సార్ ఈ విషయం గురించి మాట్లాడాలి. వాకటి కర్ణ మేడం కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలి, ఇదంతా చూసి మాట్లాడాలి. నెక్స్ట్ ప్రతి ఒక్కరిని ఎంత వీలైతే అంత తొందరగా ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరిని ఆ హాస్టల్కి షిఫ్ట్ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థి సంఘాల నాయకుల అభిప్రాయం అయితే కాకతీయ యూనివర్సిటీలో అనేక సమస్యలు ఉన్నాయి, గతంలో అధికారులు చెప్పినప్పటికీ కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా కూడా వీసీ కావచ్చు, కేయూ రిజిస్టర్ కూడా ఈ సమస్యల పట్ల ఒక దృష్టి సారించి సమస్యలు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ ఇలానే అధికారులు వివరిస్తే దశల వారీగా పోరాటం చేస్తాం, తప్పకుండా మా వసతుల కోసం పోరాటం కొనసాగిస్తామని విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్, వరంగల్.